VS9 మీడియాకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఒక కష్టతరమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అల్లూరి జిల్లా గన్నవరానికి చెందిన 8 సంవత్సరాల గౌతమ్ ఆడుకుంటున్న క్రమంలో స్క్రూ డ్రైవర్ మింగడంతో విపరీతమైన కడుపునొప్పి రావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ కండిషన్లో ఉన్న గౌతమ్ పరిస్థితిపై వెంటనే స్పందించిన సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ మరియు వైద్య సిబ్బంది సంబంధిత పరీక్షలు నిర్వహించి పేగులో ఇరుక్కుపోయిన 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ను గంటల సమయం శ్రమించి చికిత్స ద్వారా స్క్రూ డ్రైవర్ను బయటకు తీశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ మరియు వైద్యులు మరియు సిబ్బంది సహాయంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆ స్క్రూ డ్రైవర్ను బయటికి తీసి గౌతమ్ ప్రాణాలు కాపాడారు. లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్, ఎటువంటి రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భద్రాచలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్కు వైద్యులకు మరియు సిబ్బందికి బాలుడు కుటుంబ సభ్యులు మరియు వారి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంతటి మంచి వైద్య సేవలు అందించిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులకు, సిబ్బందికి VS9 మీడియా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక అరుదైన పరిస్థితికి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం తుమ్మల గౌతమ్ అనే 8 సంవత్సరాల బాలుడు వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్కి. ఆ పిల్లోడు ఏదో మింగాడు సార్ అంటే అనుమానంగా ఉంది అని అంటే మేము ఎక్స్రే తీసాము. ఎక్స్రేలో మేము ఒక ఇనుప డ్రిల్ బిట్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది కనుగొని అది పేషెంట్ చాలా స్టేబుల్ గా ఎటువంటి కడుపు నొప్పి కానీ ఏమీ లేకపోయేసరికి పేషెంట్ మేము అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ పెట్టాము. అది సాధారణంగా బయటకు వెళ్ళిపోతుంది కదా అని. కానీ ఈరోజు సాయంత్రం అతను తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు రావడంతో మేము అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేస్తే అందులో సుమారుగా 6 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప డ్రిల్ బిట్ తీయడం జరిగింది. అది కరెక్ట్ గా పెద్ద పేగు దగ్గరికి వెళ్ళి అది రివర్స్ లో అడ్డుపడినంత వరకు అది పరిస్థితి బాగానే ఉంది. ఎప్పుడైతే అది అడ్డుపడ్డదో ఆ నొప్పి మొదలైంది. ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ ని ఆ పేగులోంచి ఆపరేషన్ చేసి తీయడం జరిగింది. పేషెంట్ అక్కడ ఐసీలో ఉన్నారు. పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు.